అందరికీ నమస్కారం. ఆగస్ట్ 22, 2025 సంవత్సరం ఈ రోజున శుక్రవారం మనం రాయలసీమ రీజియన్ కర్నూలుకి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ రైస్ అయిపోతుండగా ఒక 2 రోజులు కానీ 3 రోజుల ముందు కానీ మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. బ్రౌన్ రైస్ కావాల్సిన వాళ్ళకి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్ కావాలి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాల్సిన వాళ్ళకి వైట్ రైస్, ఏది కావాలనేది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్లో 1 డే పడుతుంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 డేస్ పైన పడుతుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఓకే. ఆగస్ట్ 22, 2025 ఈరోజు కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలుకి మనం రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి కర్నూలు ఇన్స్పెక్టర్ గారు డి పార్థసారథి రెడ్డి గారు ఈ రోజున రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. వచ్చే వారం వినాయక చవితి వచ్చే బుధవారం వినాయక చవితి పర్వదినం. అదేవిధంగా వచ్చే వారంలో ఇంకొక స్పెషల్ ఉంది. ఏంటంటే బుక్, మనం రాస్తున్నటువంటి బుక్ తుది దశకు రావడం జరిగింది. అంటే 98% కంప్లీట్ అయిపోయింది. వినాయక చవితి తర్వాత మనం ముందుగా అనుకున్న విధంగానే వినాయక చవితి తర్వాత ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు ఆ బుక్ పేరు. ఆ బుక్ వినాయక చవితికి స్పెషల్గా బుక్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. వచ్చే వారం ఆ బుక్ రిలీజ్ చేయడంలో కలుద్దాం. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ.